రాజా నియోజకవర్గంలో ఈరోజు బీజేపీ నూతన పార్టీ కార్యాలయం ఓపెనింగ్ చేయడం జరిగింది. అందులో భాగంగా అయితే మాత్రం ఈరోజు విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షులు రాజేష్ వర్మ గారి చేతులు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇరిగేషన్ డైరెక్టర్ అయితే కోటగిరి నారాయణ గారు ఉన్నారు. ఈ విషయంపై మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి సార్, ఈరోజు పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది, ఎలా ప్రజలకు ఉండబోతుంది? చాలా సంతోషకరమైన విషయం అండి ఇది మాకు భారతీయ జనతా పార్టీ రాజా నియోజకవర్గానికి సంబంధించి. ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ కూడా మా కార్యకర్తలు అంతా ఉన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు చేరువ చేయాలి, ఇంకా తెలియని వాళ్ళకి కూడా అందరికీ తెలియజేయాలి, వాళ్ళు ఉపయోగించుకునే విధంగా మేము వాళ్ళకి మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ఈ బూత్ స్థాయిలో మేము అందరినీ కలవడం, ప్రతి కార్యకర్తలే కాదు ప్రజల్ని అందరినీ కలిసి ఈ పథకాలన్నీ వినియోగించుకునేలాగా, తద్వారా మా పార్టీకి మంచి పేరు వచ్చేలాగా, ముందు మేము అభివృద్ధి చెందేలాగా, పార్టీ అభివృద్ధి చెందేలాగా కూడా కృషి చేయడానికి ఈరోజు పార్టీ రాజంలో కార్యాలయం ప్రారంభించుకున్నాం. దీనికి మా జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ గారు వచ్చి ఆ కార్యాలయం ఓపెన్ చేయడం మాకు అందరికీ చాలా సంతోషకరం. సార్ చెప్పండి సార్, రాజేష్ గారు, ఫ్యూచర్లో విజయనగరం నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఎలా ఉండబోతుంది, కేంద్రంలో ఎలా ఉండబోతుంటారు? కేంద్రంలో గడిచిన 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో, అలానే విజయనగరం జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో కూడా పార్టీ అభివృద్ధి చెందుతూ ప్రజలకి మరింత చేరువుగా ఉంటూ పూర్తిస్థాయి అధికారంలోకి వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కలిసి పనిచేస్తారు. దీనికోసం ఈరోజు ముఖ్యంగా రాజాం నియోజకవర్గంలో రాజాం అర్బన్ మండలం యొక్క కార్యాలయాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యాలయం రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలందరికీ అందుబాటులోని మా కార్యకర్తలు ఉండే విధంగా, ప్రజలకి ఏ సమస్య ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వెళ్ళినట్టయితే అక్కడ సమస్యకి పరిష్కారం చేసే దిశగా పనిచేసేటటువంటి కార్యకర్తలు ఉంటారు అనేటటువంటి ఒక భరోసాతో ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేటట్టు ఈ కార్యాలయం పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఇరాన్లో ఏవైతే యుద్ధాలు జరుగుతున్నాయో, పెట్రోల్ కొరత, గ్యాస్ కొరత ఉందని చెప్పి ప్రజల్లో ఒక అపోహ అయితే ఉంది. దీనిపై మీరేమంటారు? గ్యాస్ కొరత, డీజిల్ కొరత, పెట్రోల్ కొరత ఉంది అని చెప్పి ఏదైతే ఒక దుష్ప్రచారాన్ని విపక్షాలు చేస్తున్నాయో, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తున్నాయి తప్పితే వాస్తవంగా అయితే గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఎటువంటి కొరత లేదు. ముఖ్యమైనటువంటి విషయం గమనించాల్సింది, 2014 వరకు, అంటే 1947లో స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు చూసినట్టయితే దానికి ముందు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి మొత్తం గ్యాస్ కనెక్షన్లు కలిపితే 2014కి 100 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో 14,50,00,000 గ్యాస్ కనెక్షన్లు మాత్రమే ఉండేవి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు దగ్గర నుంచి కూడా ప్రజలకి నేను ప్రధాన సేవకుణ్ణి అని చెప్పి ఆయన ఏదైతే ప్రభుత్వాన్ని ప్రారంభించారో అందులో భాగంగానే ఈరోజు చూసినట్టయితే గడిచిన 11 సంవత్సరాల్లో 18 కోట్ల పైచిలు గ్యాస్ కనెక్షన్లని కొత్త వేయడం జరిగింది. ఇందులో 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల స్కీమ్స్ కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు 32,50,00,000 పైచిలకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే గ్యాస్ కొరత ఏమీ లేదు. కానీ ఒకేసారి ఒకే రోజు ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తూ రానున్న రోజుల్లో గ్యాస్లో ఉండదు, గ్యాస్ కొరత వచ్చేస్తుంది అని చెప్పి ఏదైతే విపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి కొంతమంది ప్రభావితం చెంది ఒకేసారి అందరికీ గ్యాస్ కనెక్షన్లు కావాలి అని చెప్పి అనుకోవడం వల్ల కొన్ని రోజుల ప్రతిష్టంభన అయితే ఉంది. కానీ గ్యాస్ అయితే ఎటువంటి కొరత లేదు. ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకేసారి అందరూ కావాలని కోరుకోవడం వల్ల కమర్షియల్ గ్యాస్ కనెక్షన్ని కొంత సమయం వరకు దానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు అయితే ఉన్నది. కానీ ఇంటింటికి ఇచ్చేటటువంటి గ్యాస్ కనెక్షన్లో మాత్రం ఎటువంటి కొరత లేదని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ముఖ్యంగా చూసినట్టయితే నిజంగా పెట్రోలు, డీజిల్ కొరతే ఉన్నట్టయితే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉండేదో పెట్రోల్, డీజిల్ మీద లీటర్కి 13 రూపాయలు ఉన్నటువంటి ఎక్సైజ్ సుంకాన్ని 10 రూపాయలు తగ్గించి 1 లీటర్ మీద 10 రూపాయలు తగ్గించింది. అలానే డీజిల్కి 10 రూపాయలు తగ్గించింది. ఒకవేళ కొరతే ఉండేటటువంటి పరిస్థితుల్లో డీజిల్, పెట్రోల్ రేట్లు పెరిగేటటువంటి పరిస్థితి ఉన్నట్టయితే ట్యాక్స్ ఎందుకు తగ్గిస్తుంది కేంద్ర ప్రభుత్వం? ఇది కూడా మనం ఆలోచన చేయాలి. అయితే కొంతమంది విషప్రచారాన్ని చేస్తారు. ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయడం వల్ల ఒకేసారి డిమాండ్ని రైజ్ చేయడం అనేది చేసి ఒకంత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచనే తప్పితే ఎటువంటి కొరత లేదు. రానున్న రోజుల్లో కూడా భారతదేశానికి ఎటువంటి కొరత ఉండదు. దేశంలో ఉన్న పేద ప్రజలకు, పేద గ్రామీణ ప్రజలకైతే మాత్రం ఎటువంటి భరోసా ఇవ్వబోతుంది కేంద్ర ప్రభుత్వం?
భారతీయ జనతా పార్టీ అంత్యోదయ అనేటటువంటి స్ఫూర్తితో పనిచేస్తుంది. దేశంలో ఉండేటటువంటి చివరి గ్రామంలో ఉండేటటువంటి వ్యక్తులకు కానీ, సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులకు కానీ దేశం యొక్క అభివృద్ధి ఫలాలు అందిన నాడే దాన్నే మనం దేశ అభివృద్ధి అని చెప్పగలం. అయితే కొంతమందికి ఏవో కార్యక్రమాలు చేయడం వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆలోచన భారతీయ జనతా పార్టీ చేయదు. ఇది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కాదు. కాబట్టి సమాజంలో ఉండేటటువంటి చివరి గ్రామంలో ఉండేటటువంటి ప్రజలకు కూడా ఈరోజు మీరు రేషన్ బియ్యం అయితేనేండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా గృహ సదుపాయం కానీ, సీసీ రోడ్లు కానీ, ఉపాధి హామీ పథకం ద్వారా చూసినట్టయితే గతంలో 100 రోజులు ఉన్నటువంటి పని దినాల్ని ఇంకొక 25 రోజులు పెంచి ఈరోజు 125 రోజులు చేయడం జరిగింది. అలానే ప్రతి 15 రోజులకి కూడా వారి పేమెంట్ వారి అకౌంట్లో పడేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైతే పని దినాలు కల్పించని రోజులు ఉంటాయో వాటికి కూడా నిరుద్యోగ భృతి కింద భృతిని చెల్లించేటటువంటి ఆలోచన కూడా చేసి వీబీజీ రామ్జీ అనేటటువంటి కొత్త విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి మనందరం గుర్తించాలి. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గంలో ఈరోజు అయితే నూతన బీజేపీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా అయితే జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ గారి చేతులుగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే బీజేపీ పార్టీ ఉందో కేంద్ర ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు. పేద ప్రజల పార్టీ, పేద ప్రజలకైతే మాత్రం ఈ పార్టీ అనుగుణంగా ఉంటుంది, పనిచేస్తుందని చెప్పేసి ఈరోజు గట్టిగా రాజేష్ వర్మ గారు చెప్పారు. ఏదైతే అపోహలు వస్తున్నాయి, పెట్రోల్ గ్యాస్ దొరకదని అయితే మాత్రం అదైతే మాత్రం కాదు, అన్ని విధాలుగా అన్ని దొరుకుతాయి, ఏ ఇబ్బంది లేదని చెప్పేసి అయితే రాజేష్ వర్మ గారు మనతో పాటు చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే బీజేపీ పార్టీ కార్యాలయం ఈరోజు ఓపెన్ అయ్యిందంటే పేద ప్రజలకు అనుగుణంగా అయితే మాత్రం ఈ అర్బన్లో అయితే మాత్రం కార్యక్రమం అయితే ఓపెన్ చేసే పరిస్థితి. రాజా నుంచి సురేష్, ఆర్టీ.